Manjulika, I'm heroine of this movie, and I'm so happy to be here. I just want to thank producer Garu and director Garu. It was so nice working with all of them, and it's a movie about like love and comedy, and I'm just waiting to see the movie. And all songs have come out very well, and had a very good experience. It was so happy to be here, and thanks to all. Thank you. సత్య మూవీస్ ఈ వంకరోడ్ అనే సినిమాకి డైరెక్టర్ని. బ్లేడ్ బాబ్జీ తీసిన తర్వాత ప్రొడ్యూసర్ గారి దగ్గరికి నేను స్క్రిప్ట్ తీసుకుని వెళ్ళాను. నాకు కామెడీ జోనరు ఎంటర్టైన్మెంట్ ఉండాలని అని చెప్పారు. చెప్పిన తర్వాత ఒక స్క్రిప్ట్ వినిపించాను. మరి కమర్షియల్ అంశాలతో మనం స్క్రిప్ట్ చేద్దామండి. నేను బ్లేడ్ బాబ్జీ తీసాను కదా, నాకు ఆ జోనర్ ఉండాలని తర్వాత మళ్ళీ స్క్రిప్ట్ తీసుకొని ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ టైటిల్ చెప్పిన తర్వాత ఈ కథ చెప్పాను. కథ చెప్పిన తర్వాత కథ బాగుందండి అని చిన్న చేంజెస్ చెప్పారు. అయినా డెవలప్ చేసుకుని వెళ్ళిన తర్వాత అలా స్టార్ట్ అయింది ఈ సినిమా. ఈ సినిమాకి అవకాశం ఇచ్చిన ముత్యాల సత్యకుమార్ గారికి ఈ సభామూలకంగా నమస్కారం. ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ జోనర్ ఉన్న ఫిలిం. మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయండి. ఒక లవ్, ఒక యాక్షన్, ఒక డైమెన్షన్ ఉన్న ఫిలిం, హీరో క్యారెక్టరైజేషన్ బేస్డ్ ఫిలిం. మీ అందరూ ఆశీర్వదించి మమ్మల్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. సత్య మూవీస్ బ్యానర్ మీద బ్లేడ్ బాబ్జీ సినిమా తర్వాత మళ్ళీ అంత కామెడీ ఉన్న సబ్జెక్ట్తో సినిమా తీయాలని కోరిక మీద ఈ సినిమా స్టార్ట్ చేశాము. ఈ వంకరోడ్ అనే సినిమా సబ్జెక్టు ఒక 5 months హైదరాబాదులో, వైజాగ్లో దీన్ని రెడీ చేయించి ఒక 25 మంది ఆర్టిస్టులతోటి ఫుల్ లెంగ్త్ కామెడీ ప్లస్ లవ్. హీరో డిఫరెంట్ క్యారెక్టర్, అలాగే మొత్తం కామెడీ ఆర్టిస్టులు అందరూ కూడా ఉన్నారు. చాలామంది 90% కమెడియన్స్ ఉన్నారు. ఎవ్రీ సీను నవ్వించే విధంగా దీన్ని క్రియేట్ చేసాం. చాలా ఎక్సలెంట్గా వచ్చింది. 2 సాంగ్స్ బ్యాంకాక్లో తీసాము. ప్రతి ఆర్టిస్టు చాలా కోఆపరేట్ చేశారు. చాలా బాగా వచ్చింది. ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ, కామెడీ కానీ, ఎవ్రీథింగ్ బ్లేడ్ బాబ్జీకి తగ్గ సినిమా తీశారని డెఫినెట్గా అనిపించుకుంటాను. ఇది సక్సెస్ అవుతుంది డెఫినెట్గా. అందరు ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కోఆపరేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. నెక్స్ట్ మంత్ 2nd weekలో రిలీజ్ ప్లాన్ చేస్తాను. దీంట్లో విలన్గా నేను చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రొడ్యూసర్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ స్పెషలీ డైరెక్టర్ కూడా శ్రీనివాస్ సార్ చాలా మంచిగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా చేయాలి అని నీట్గా చెప్పి ఈ అవకాశం ఇచ్చినందుకు వెరీ థ్యాంక్స్ సార్ శ్రీనివాస్ గారు. అలానే ఇది బ్లేడ్ బాబ్జీ సినిమాలా ఇది కూడా అలాగే 100% హిట్ కావాలి అని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక సీన్లో యాక్సిడెంట్ జరిగింది. ఒక్క సీన్ అనే మంచి సీను. సత్యకుమార్ గారు అనేక మంచి సినిమాలు తీశారు. ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుందని ఆ బాబాను కోరుకుంటూ ఆల్ ది బెస్ట్.